హాయ్ అండి, దిస్ ఈజ్ సయ్యద్ వీడియోస్. ఇదంతా చూసి పూలు కానీ అమ్ముకుంటున్నాను అనుకుంటున్నారా ఏంటండి? కొంపదీసి కాదండి బాబు, ఇవి మా పిల్లల పూల జడల కోసం తీసుకొచ్చిన పూలు. మా పిల్లలకి పూలు తీసుకొని రమ్మంటే ఇన్ని పూలు తీసుకొని వచ్చారండి. 2 జడలు వేయంగా కూడా ఇంకా పావు భాగం కూడా పూలు అయిపోలేదు. ఇంకా ఇన్ని పూలు వేస్ట్ చేయడం అస్సలు నా మనసు ఒప్పుకోలేదండి. అందుకనేసి అన్నీ కడుతున్నాను. వీళ్ళు పెట్టుకుంటారో అవి కూడా వేస్ట్ చేయాలో ఏమో తెలియదు, కానీ కట్టి అయితే పెడుతున్నాను. చాలా మిగిలిపోయాయండి. పావు వంతేమో వేసి ఉంటాం అంతే. ఇంకా 3 వంతుల పూలు అయితే అలాగే ఉండిపోయాయండి. అవి తెల్లగా భలే ఉన్నాయి. ఇది మరుసటి రోజు సాయంత్రం అల్లుతున్నానండి. ఆ రోజు తెచ్చిన రోజు జడలు 2 జడలు వేసేదానికే సరిపోయింది. టైం అంతా నైట్ అయిపోయింది. అందుకనేసి మరుసటి రోజు సాయంత్రం అది వేసి 2 రోజులు లెగవలేదనుకోండి. ఆ రోజంతా పడుకొని మరుసటి రోజు సాయంత్రానికి లేచాను నేను. ఆ సాయంత్రం కామ్గా ఉంటానా, మళ్ళీ ఆ పూలు చూస్తుంటే మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు పడేయాలంటే. అందుకనేసి కూర్చొని అల్లుకుంటున్నానండి. మా ఇల్లు చూసి మాత్రం భయపడకండి. మా ఇల్లు పిల్లలకు వదిలేశానండి, మా మనవరాళ్ళకి. వాళ్ళ ఇష్టం చిందర వందర. అసలు ఇల్లు చూడాలంటేనే భయంకరంగా తయారు చేసేసారండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చేది సమ్మర్ హాలిడేస్లోనే కదా పాపము. ఎక్కడికక్కడ కట్టి పడేస్తే అక్కడ ఇళ్ళల్లో అలాగే ఉండి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలంటే ఎక్కడుంటారండి పాపము. ఆడుకునేదానికే కదా వాళ్ళు వచ్చేది, అందరు ఒక చోట కలుసుకునేది. అందుకే వదిలేసాం వాళ్ళని. వాళ్ళ ఇష్టము. ఇల్లు పీకి పందిరేస్తారంటారు కదా, అలా చేసేస్తున్నారు ఇల్లంతా. సరే పోన్లే, ఈ హాలిడేస్ అయ్యేంత వరకే కదా, తర్వాత అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చులే అనేసి మొత్తం వాళ్ళకే వదిలేశానండి. కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని అల్లుకుంటున్నాను పూలు. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.